వెల్కమ్ టు సిఈసి జాబ్స్. ఇక్కడ సిఎస్ఐఆర్, సిడిఆర్ఐ, సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో కి సంబంధించి మనకు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇక్కడ ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మార్చి 10 వరకు ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు లాస్ట్ రోజు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు ఈ యొక్క వెబ్సైట్ cdri.res.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్తే ఇక్కడ కింద వేకెన్సీస్లో సెకండ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్, అప్లికేషన్ అన్ని వస్తాయి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్ ఆర్ హిందీలోకి మీరు వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్ అది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో మనకు మొత్తం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మనకు 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కనబడుతుంది కదా, 7 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చి మనకు 4 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో రెండు కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్లే అనమాట. మొత్తం కలిపి మనకు 7+4 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే మనకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటుగా టైపింగ్ ఎవరికైతే మంచిగా వస్తుందో వాళ్లకు దీనికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మనకు ఈ యొక్క ఏజ్ విషయానికి వస్తే ఏజ్ ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏజ్ ఇప్పుడు వస్తే ఇది ఏజ్ రిలాక్సేషన్. సో వెయిట్ ఇక్కడ ఏజ్ చూడండి, దీనికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి 28 ఇయర్స్ మాక్సిమం ఏజ్ ఉంటుంది. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కు 27 ఇయర్స్ మాక్సిమం ఏజ్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ శాలరీ కూడా 19,900 నుంచి 63,200 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కు 25,500 నుంచి 81,100 రూపాయల వరకు ఇక్కడ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఈ ఒక అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీఎస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ కి 500 రూపాయలు. అండ్ ఎవరైతే లేడీస్ అప్లై చేస్తారో లేడీస్ కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ కి ఎటువంటి ఫీజు పే చేయవలసిన అవసరం లేదు. ఇక ఏజ్ రిలాక్సేషన్, సో ఈ కేటగిరీకి సంబంధించి ఏజ్ అన్నది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది పూర్తిగా ఆన్లైన్ ద్వారానే. అండ్ రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా వాళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్ష విషయానికి వస్తే మీడియం ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఇంగ్లీష్ మరియు హిందీ ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మిగిలినవన్నీ కూడా అంటే ఈ యొక్క జనరల్ అవేర్నెస్ పార్ట్ 1 మెంటల్ అబిలిటీ ఉంటుంది. సో ఈ మెంటల్ అబిలిటీ మనకు ఇంగ్లీషు మరియు హిందీ 2 భాషల్లో ఇస్తారు. అండ్ జనరల్ అవేర్నెస్ కూడా 2 భాషల్లో ఇస్తారు. ఇంగ్లీష్ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఇంగ్లీషు 35 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ 10 నిమిషాల్లో చేయవలసి ఉంటుంది అనమాట. అలా కనుక 2 క్వాలిఫై అవుతే ఈ ఉద్యోగం అన్నది మీకు సొంతం అవుతుంది. సో ఇది దీనికి సంబంధించి ఈ యొక్క సిఎస్ఐఆర్ సిడిఆర్ఐకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్. ఈ రోజే లాస్ట్ రోజు. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే దెన్ మీరు 10 మార్చ్ ఈవినింగ్ 5:30 లోపల దీనికి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.